ప్రాథమిక సిద్ధాంతాలు. మనము మొదటగా ప్రభువును అంగీకరించిన తర్వాత ఈ మూలోపదేశాలు మనం వింటుంటాం. మూలోపదేశము మనం వింటుంటాం. ప్రాథమిక సిద్ధాంతాలు మనం వింటాం. ఆ తర్వాత మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ రావాలా. తిరిగి మూలోపదేశముల ఎందే మనము ఉండకుండా మన ఆత్మీయ జీవితంలో మనము ఎదుగుతూ రావాల. ఒక సంపూర్ణతలోనికి రావాల. సంపూర్ణత అనేది అది మన యొక్క జీవితాన్ని ఏం చూపిస్తుంది అంటే, మనము ఒక ఆత్మీయంగా ఒక ఉన్నత స్థితిలోనికి రావడాన్ని సూచిస్తుంది. సంపూర్ణత క్రీస్తులోని సంపూర్ణతలోనికి మనం వచ్చుట అనేది దేని చూపిస్తుంది అంటే, ప్రభులో మనము ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనికి రావడాన్ని సూచిస్తుంది. కనుక ఇంకా మనం పిల్లలుగానే మనం ఉండకుండా ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ రావాలి, ఎదగాల. అది ప్రభు యొక్క ఉద్దేశం. ఎంతవరకు ఎదగాల? ఆయన పరిపూర్ణుడు కనుక ఆయన పరిపూర్ణకు సమానమైనటువంటి పరిపూర్ణత, ఆయన సారూప్యమునకు సమానమైనటువంటి సారూప్యంలోనికి మనం ఎదుగుట అనేది మనం చూస్తున్నాం. అది దేవుని చిత్తం. ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండుట అనేది దేవుని ఉద్దేశం కాదు. మన ఎడల దేవుడు అనేకమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. అనేకమైన ఉద్దేశాలు. మన దినదినము ఎదుగుతూ రావాలా, ఫలించాలా. పెద్ద అయిన తర్వాత ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. ఆయన పనులలో మనం కూడా తోడి వారముగా, సహపాఠి వారముగా మనం ఉండాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే మూలోపదేశములు మాని, ప్రాథమిక సిద్ధాంతాలు మాని, మరి సంపూర్ణుల మగుటకు సాగిపోదాము. సంవత్సరాలు గడిచే కొద్దీ మన జీవితంలో మనం ఎదుగుతూ రావాల. అన్ని విషయాల్లో ఆత్మీయంగా మనం ఎదుగుతూ వచ్చి ఆయన స్వారూప్యము మనలో కనపడే వరకు, ఆయన పరిపూర్ణత మనలో కనపడే వరకు మనము ఎదుగుతూనే రావాలి. ఇక్కడ ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకు కొన్ని పునాదులు చూస్తున్నాం. పునాది అనేది ప్రాముఖ్యమైంది. పునాది గట్టిగా ఉంటే మన ఆత్మీయ జీవితం కూడా గట్టిగా ఉంటుంది. పునాది సరిగా లేకపోతే మన ఆత్మీయ జీవితం కూడా సరిగా ఉండదు. మనం గట్టి వారముగా మనం చేయబడాల. స్థిరంగా మనం ఉండాల. స్థిరంగా మనము ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ రావాల. మరి స్థిరముగా ఉండాలంటే పునాది గట్టిగా ఉండాల. బండ మీద కట్టబడిన ఇల్లు అంటాడు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు, బండ మీద కట్టబడిన ఇల్లు అది స్థిరంగా ఉంటుంది. ఎన్ని తుఫాన్లు వచ్చినా, మరి ఎన్ని గాళ్ళు ఇచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా దాని పునాది గట్టిగా ఉంది కనుక అది పడిపోదు. అయితే ఇసుక మీద కట్టబడిన ఇల్లు దాని పునాది సరిగా లేదు కనుక, గట్టితనము లేదు కనుక, మరి గాలి వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు అది పడిపోతుంది. అయితే
మనం గట్టి పునాది మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ఆ గట్టి పునాది ఏమిటో ఇక్కడ మనం చూస్తున్నాం. పౌలు అంటాడు, నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పు అను పునాది మరల వేయక. అంటే ఇవన్నీ కూడా ఆత్మీయమైనటువంటి పునాదులు. నిర్జీవ క్రియలను విడుచుట అనేది మొట్టమొదటిది. మనం ఆత్మీయంగా గట్టి పునాది మీద మనము కట్టబడుతూ రావాలంటే ఈ నిర్జీవ క్రియలను విడుచుట అనేది మనం చూస్తున్నాం. దీని గురించి మనం ధ్యానిస్తున్నాం. నిర్జీవ క్రియలు ఏమిటి? నిర్జీవ క్రియలు, జీవము లేని క్రియలు ఏమిటి? మరి దేవునికి ఇష్టము కానివి ఏంటివి? దేవునికి అసహ్యమైనవి ఏంటివి అని మనం చూస్తే సామెతల గ్రంథము 6వ అధ్యాయం సామెతలు 6వ అధ్యాయం 16వ వచనం నుండి, యెహోవాకు అసహ్యమైన 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. తర్వాత అన్నదమ్ములలో జగడములు పుట్టించు వాడు. ఇవన్నీ కూడా నిర్జీవమైనటువంటి, ఇందులో జీవము లేదు. ఆత్మీయంగా మనము ఎదగడానికి ఇవి సహకరించవు, ఇవి అడ్డుగా వస్తాయి. ఆత్మీయంగా మనం ఎదగడానికి ఇవన్నీ కూడా అడ్డుగా వస్తాయి. దేవునికి కూడా ఇవి అసహ్యమైనవి, దేవుడు ఇష్టపడు. కనుక వీటిని మనం విసర్జించుట, దేవునికి అసహ్యమైన వాటిని మనం విసర్జించుట. మనం ధ్యానిస్తూ వచ్చాం. అహంకార దృష్టి అనేది, కలలాడు నాలుక అనేది, కన్ను, నాలుక, తర్వాత నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. కనుక దేవుడు మనకు ఈ దేహాన్ని ఇచ్చాడు, దేహంలోని అవయవాలు ఇచ్చాడు. వీటి ద్వారా దేవుడు మహిమపరచబడటకే ఈ అవయవాలన్నీ ఇచ్చాడు. చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, కన్నులు ఇచ్చాడు, హృదయం ఇచ్చాడు, పాదాలు ఇచ్చాడు. అన్నీ కూడా దేవుడు ఇచ్చినవి. వీటిల్లో దేవుడు మహిమపరచబడాలి. మనమే దేవునికి నివాస స్థలముగా ఉండుట, దేవుడు నివసించేటువంటి స్థలము మనం. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? కొరింథీ పత్రికలో అంటాడు, దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరుగరా? అంటే దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. మరి దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నప్పుడు ఈ దేహాన్ని మనం పరిశుద్ధంగా పెట్టుకోవాలి, పరిశుద్ధంగా ఉంచాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన నివసించే స్థలాలు కూడా పరిశుద్ధమైనవి. కనుక ఆయన ఈ దేహంలో నివసించడానికి ఇష్టపడతాడు. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ ఉంటాడు ఆయన. పరిశుద్ధత లేని చోట ఉండడు, అపవిత్రత ఉండేటువంటి చోట ఉండడు.
శరీర క్రియలు ఉండేటువంటి చోట ఆయన ఉండడు. ఆయన ఎక్కడ ఉంటాడంటే ఎక్కడ పరిశుద్ధత ఉంటే అక్కడ ఉంటాడు. కనుక ఇవన్నీ కూడా మన కన్ను తేటగా ఉండాలా, మనం ధ్యానించాం. నిర్మలముగా ఉండాలా, మన చూపు ఎట్లుండాలా, పవిత్రంగా ఉండాలా, వెలుగ్గా ఉండాలా. ఈ కన్ను అనేది దేహానికి దీపము లాంటిది అంటాడు. ఈ దీపం వెలిగితే ఈ కన్ను ప్రకాశిస్తూ ఉంటే దేహంలోని అవయవాలన్నీ కూడా ప్రకాశించేవిగా ఉంటాయి. తర్వాత నాలుక విషయం కూడా మనం ధ్యానించాం. ఇది పాప ప్రపంచంలో మరి ఉన్నటువంటిది. చిన్న అవయవమైన అది ఏం చేస్తుంది? నాలుక చిచ్చు పెడుతుంది. ఒక నిప్పు, ఒక అగ్గిపుల్ల ఏ విధంగా అడవిని కాల్చేస్తుందో అట్లాగే ఈ నాలుక అనేది చిచ్చు పెడుతుంది. ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఈ మాటలన్నీ కూడా మనం ధ్యానిస్తూ వచ్చాం. తర్వాత నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయము, ఇవన్నీ కూడా మనం ధ్యానించాం. మరి ఈ దినాన మనం చూస్తే కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. ఈ పాదాలు కూడా దేవుడు ఇచ్చాడు. పాదాలు, ఈ పాదాలతో మనము దేవుణ్ణి గణపరచాలా. ఈ పాదాలతో దేవుని కొరకై మనము నడవాలా. నడచడానికి ఈ పాదాలు, పనులు చేయడానికి చేతులు. దేవుని కొరకై మనము నడుచుట, దేవుని కార్యాల కొరకై మనము నడుచుట, అందుకొరకే దేవుడు ఈ పాదాలు ఇచ్చాడు. చూడండి, కీర్తనలు 122. కీర్తనలు 122 2వ వచనం. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యాత్రా కీర్తన. దావీదు అంటున్నాడు యెరూషలేమా అంటే దేవుని యొక్క పట్టణం లేక దేవుని సంఘము అనొచ్చు, దేవుని మందిరం అనొచ్చు. యెరూషలేం మందిరం, దేవుని ప్రజలు అనవచ్చు. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలుచున్నవి అంటే మా పాదాలు ఎక్కడున్నాయి అంటే నీ మందిరములో ఉన్నవి అంటాడు. మా పాదాలు నీ మందిరములో ఉన్నవి, నీ పట్టణములో ఉన్నవి, నీ ప్రజల మధ్య ఉన్నవి. చూడండి, యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు అంటాడు. చూడండి, యెరూషలేము ప్రేమించి యెరూషలేములో నీవు ఉన్నట్లయితే, నీ పాదాలు ఉన్నట్లయితే నీ జీవితంలో నీకు క్షేమం కలుగుతుంది. నువ్వు వర్ధిల్లేటువంటి వాడవుగా ఉంటావు. దావీదు రాసయ్యుండి అంటున్నాడు, మా పాదములు నీ గుమ్మములలో కనబడుతున్నాయి. ఆలోచన చేసుకోవాలా. మరి నీ పాదాలు ఎక్కడున్నాయి? ఎక్కడ ఉన్నాయి? నీ పాదాలు లోకంలో ఉన్నాయా? మరి నిన్ను బట్టి సాతానుడు సంతోషిస్తున్నాడా? నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? ఇవి నీవు ఆలోచించుకోవాలా. దావీదంతటి వాడు ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ప్రజలందరూ కూడా కలిసి మందిరానికి వెళుదాము రండని చెప్పినప్పుడు ఆయన సంతోషించి వెళ్ళాడు. మందిరాల్లోనికి వచ్చాడు, మందిరాన్ని ప్రేమించాడు. చూడండి, కీర్తనలు 84. కీర్తనలు 84 10వ వచనం.
కీర్తనలు 84:10. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టము అంటాడు. చూడండి, భక్తిహీనుల గుడారము, దేవుని గుడారము, దేవుని యొక్క ఆవరణము లోకములో 1000 దినాలు గడుపుట కంటే ఒక దినము మరి నీ ఆవరణములో గడుపుట అది 1000 దినముల కంటే శ్రేష్టము అంటాడు. 1000 దినముల కంటే శ్రేష్టమైంది ఒక్క దినము ఆయన గడప ఎదుట గడుపుట. చాలాసార్లు మనం మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తాం, మందిరానికి రావడానికి నిర్లక్ష్యం చేస్తాం. చూడండి, మందిరం, దేవుని మందిరం మీ మధ్యలోనే ఉన్నది. అయినప్పటికీ మందిరానికి రాలేని వారుగా ఉంటారు, మందిరంలో అడుగు పెట్టని వారుగా ఉంటారు. లోకంలో మీ పాదాలు ఉంటాయి, లోకంలో మీ పాదాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా కొంత డబ్బు ఇస్తాము రండి అంటే 2 మైళ్ళు కానీ 3 మైళ్ళు కానీ పరిగెత్తారు డబ్బు ఇస్తామంటే. అయితే దేవుని మందిరానికి రాండి అంటే ఒక్కరు కూడా రారు. అంటే స్వప్రయోజనాన్ని చూచే వాడవుగా ఉంటున్నావు. దేవుని మందిరంలో నీవుంటే, దేవుని మందిరాన్ని ప్రేమించే వాడవుగా ఉంటే, దేవుని మందిరంలో నీ పాదాలు ఉంటే, దేవుని మందిరంలో నీ జీవితం ఉంటే, నీ జీవితంలోనూ ఎదుగుతూ ఉంటావు. దావీదు కోరుకున్నాడు. 27వ అధ్యాయము కీర్తనలు 27వ అధ్యాయము. దేవుని యొద్ద ఒక వరం అడిగాడు. 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను అంటాడు. దేవుని యొక్క ప్రసన్నత చూడాలా, దేవుని ఆలయములో ధ్యానించాలా. అది దేవుని ప్రసన్నత చూడాలా, దేవుని ఆలయములో ధ్యానించాలా. నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటాడు. ఆ జీవితకాలం అంతా మందిరములో. అన్న కూడా లూకాసు వార్తలో మనం చూస్తే ఆ స్త్రీ కూడా ఎన్నో ఏండ్లు దేవుని ఆలయములో ఉండి పరిచయం చేస్తూ వచ్చింది. కొద్ది కాలంలోనే భర్తను కోల్పోయి తన యవ్వన జీవితం అంతా కూడా త్యాగం చేసి మరి ఒక విధవరాలుగా ఆమె మందిరంలో సేవ చేస్తూ వచ్చింది. ప్రభువు ఆమెకు దర్శనం ఇచ్చాడు. ప్రభువును ఆమె చూచింది. ఆలయంలో తాను చేసిన సేవకు ప్రతిఫలముగా మరి ప్రభువునే ఆమె చూచింది. కనుక దేవుని ఆలయంలో నివసించడానికి మనం కోరినప్పుడు మనకు క్షేమం ఉంటుంది, కానీ నష్టం ఉండదు. దేవుడు మనల్ని ఎప్పుడు నష్టపరచడు. దేవుని మందిరానికి పోతే నాకు ఈ నష్టం వచ్చిందని ఎవరు చెప్పలేరు. ఒకరు చెప్పారంటే వాళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళు, దేవుని ఎరిగినటువంటి వాళ్ళు కాదు. కనుక ఇక్కడ మనం చూస్తున్నాము, మరి మా యొక్క పాదములు ఎక్కడున్నాయి? యెరూషలేము గుమ్మములలో కనబడుతున్నాయి. కీర్తనలు 40వ అధ్యాయం, కీర్తనలు 40 కీర్తనలు 40వ అధ్యాయము 2వ వచనము చదువుతాం. కీర్తనలు, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి
ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు చూడండి నాశనకరమైన గుంట చీకటగల దొంగ ఊబిలో ఉండి ఆయన పైకెత్తి ఎక్కడ పెట్టాడు? నా పాదములు బండ మీద నిలిపి. బండ అనేది ప్రభును చూపిస్తూ ఉంది, లేక సంఘాన్ని చూపిస్తూ ఉంది, ఆలయమును చూపిస్తూ ఉంది. నా పాదాలు ఎక్కడ ఉంచాడు? క్రీస్తులో ఉంచాడు. ఆయన ఆలయములో ఆయన ధ్యానించడానికి నన్ను ఉంచాడు. చూడండి, నన్ను స్థిరపరిచాడు. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాడు. బండ మీద నిలిపి. బండ అనేది ప్రభును చూపిస్తూ ఉంది, తర్వాత సంఘాన్ని చూపిస్తూ ఉంది, ఆలయాన్ని చూపిస్తూ ఉంది. దేవుని ఆలయంలో నన్ను స్థిరపరిచాడు అని అర్థం. దేవుని ఆలయంలో మన పాదాలు స్థిరపడాలా. అది ప్రభులో మనం స్థిరపడాలా. మనలో స్థిరత లేదు. మన జీవితాన్ని మనం చూసుకుంటే అటు ఇటు కొట్టుమిట్టాడేటువంటి జీవితం, అక్కడొక కాలు ఇక్కడొక కాలు. అది దేవునికి ఇష్టమైంది కాదు. మన జీవితంలో మనము స్థిరంగా లోకములో ఒక కాలు, మందిరంలో ఒక కాలు అనేది ద్వంద్వ మనస్సు అంటారు. ద్వంద్వ మనస్సు. ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండుట. ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండగలరా? ఉండలేరు. ఏదో ఒకటి మనం కోరుకోవాలా. ఒకే యజమానిగా మనం ఉండాలా. ఆ యజమానే మనల్ని, మన కష్ట సుఖములను మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు. అంతేగాని అటు ఇటు అటు చూపు ఇటు చూపు అది మన ఆత్మీయమైన ఎదుగుదలకు, క్షేమానికి అది కారణము కాదు. ఇంకొక మాట మనం చూస్తే నహూము 1వ అధ్యాయము 15వ వచనం. నహూము నహూము 1వ అధ్యాయము 15వ వచనం. మీకు ఆ తర్వాత ఉంటుంది. నహూము 1వ అధ్యాయము 15వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియచేయువాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు. దేవుడు మనకు పాదాలు ఎందుకు ఇచ్చాడు అంటే సువార్త ప్రకటించడానికి, సమాధాన వర్తమానం తెలియజేయడానికి ప్రభు ఇచ్చాడు. సువార్త ప్రకటించే వారి పాదాలు ఎట్లుంటాయి అంటే, సువార్త ప్రకటించే వారి పాదాలు ఎలా ఉంటాయి? దేవుని మందిరానికి వచ్చేటువంటి వారి పాదాలు ఎలా ఉంటాయి అంటే, అవి పర్వతాల మీద కనబడుచున్నవి. పర్వతాల మీద కనబడుతున్నాయంట. మనం సువార్త ప్రకటించిన వారంగా ఉంటే మనము మన పాదాలు ఎలా ఉంటాయి? పర్వతం మీద కనబడుతుంటాయి. అంటే అందరికీ కనబడినట్లుగా, అంటే ఒక ఘనత, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనికి వచ్చుట సువార్త ప్రకటించే వారి పాదాలు. మనం సువార్త ప్రకటించేవారుగా ఉంటే అందరూ మనలను ఏం చేస్తారు? గౌరవిస్తారు. మనం సువార్త ప్రకటిస్తూ ఉంటే. సాధు సుందర్ సింగ్ గారి గురించి మనం వింటే
చెప్పులు వేసుకోకుండా ఆయన హిమాలయ పర్వతాల్లో నడిచాడంట. సువార్త అంటే పరిగెత్తేటువంటి వాడు. సువార్త అంటే పరిగెత్తేటువంటి. చాలామంది మనం చూస్తూ ఉంటాం, సువార్త అంటే పరిగెత్తారు, సువార్త చేయడానికి ఇష్టపడతారు, పత్రికలు పంచడానికి ఇష్టపడతారు. అందుకే వారి పాదాలు ఎట్లున్నాయి? సువార్త ఒకవేళ ఈ లోకంలో అనేక గాయాలు కలిగి ఉండవచ్చు, కానీ అయితే అవి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటున్నవి. యెషయా గ్రంథం చూడండి 52:7. ఆ ఆ ఆ ఆ పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. చూడు, మన పాదాలు సువార్త ప్రకటిస్తే, సువార్త ప్రకటించే పాదాలుగా మనం ఉంటే, మన చేతులు దేవుని పని చేసేవిగా ఉంటే, ఈ అవయవాలన్నిటికీ సౌందర్యం వస్తుంది. సుందరము అంటే ఎంతో సౌందర్యం. సువార్త ప్రకటించినటువంటి వారి పాదాలు. ఇంకా నేను రక్షణ పొందిన తర్వాత కూడా సువార్త అంటే ఎక్కువగా ఇష్టపడేవాడిని, సువార్త చేసేవాడిని. చాలా ప్రయాసపడ్డానని చెప్పుకోగలను. ప్రభుని బట్టి చాలా పరిగెత్తి చేశాను, సువార్త చేస్తూ వచ్చాను. అది ఇప్పుడు వృద్ధాప్యం వచ్చింది, పరిస్థితులు బాగాలేవు, అంత వ్యతిరేకత లోకంలో ఉంది కనుక ఇంకా సువార్త ప్రకటించే వాళ్ళు కూడా తక్కువ మంది ఉన్నారు మనకు. అందువల్ల చేయలేకపోతున్నాం. అయితే ఆ దినాల్లో ఏమగా ఎంతో మరి విరివిగా సువార్త చెప్పాం, పత్రికలు పంచాం. సువార్త ఆదివారం మరి సువార్తకు సాయంకాలం వెళ్తే 9 గంటల 10 గంటలకు అట్లా వచ్చేవాళ్ళం. పెట్రమాక్స్ లైట్ పెట్టుకొని, కాజుపేటలు అయితే పెట్రమాక్స్ లైట్ పెట్టుకొని వీధులంతా తిరిగి సువార్త చేసేటువంటి వారు. అవన్నీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఓ దినాన ఆ పాదములు దేవుడు హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. అందుకే సువార్త పఠించే వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములుగా కనబడుచున్నవి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. సువార్త ప్రకటించుట కొరకై ఈ పాదాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే వీటిని మనము దేవుని మహిమ కొరకు కాక మరి కీడు కొరకై మనం వీటిని ఉపయోగిస్తే మనము ఆత్మీయంగా దేవుణ్ణి దుఃఖపరిచేటువంటి వారంగా ఉంటాం. సామెతలు 7వ అధ్యాయం సామెతలు 7వ అధ్యాయము 11వ వచనం. దాని పాదములు దాని ఇంట నిలవవు. దాని పాదములు అంటే కీడు కొరకై పరిగెత్తేటువంటి పాదములు. దేవుని సువార్త ప్రకటించే పాదములు, సమాధాన సువార్త ప్రకటించే పాదాలు, అవి సమాధానం కొరకై పరిగెత్తా ఉంటాయి, సమాధానం కొరకై పరిగెత్తా ఉంటాయి. కొందరి పాదాలు కీడు చేయడానికి కూడా పరిగెత్తా ఉంటాయి. అది ఇంట్లో ఉండరు, కీడు చేసేటువంటి వాళ్ళు పరిగెత్తా ఉంటారు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి
ఈ మాటలు అక్కడ, ఆ మాటలు ఇక్కడ చెప్పి మరి జగడములు పెట్టేటువంటి వారుగా ఉంటారు. అయితే సమాధానం చెప్పేవాళ్ళు, సమాధాన సువార్త ప్రకటించే వారి పాదములు, వారు కూడా పరిగెత్తారు. కానీ కీడు చేయుట, మనం కీడు చేసే వారంగా ఉండకూడదు. అదే మనము కీడు చేసేటువంటి వారముగా ఉండదు. యోబు అంటాడు, చూడండి యోబు ఏమంటాడు, 23వ అధ్యాయం 'యోబు గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనం. నా పాదములు కనుక నా పాదములు, యోబు గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. యథార్థవంతనుడు, నీతిమంతుడు, అటువంటి నా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, అటువంటి వాడు ఎవరు లేరు సాతానుతోనే ఛాలెంజ్ చేసినటువంటి వాడు. దేవుడు ఛాలెంజ్ చేశాడు. నా యోబు అంటాడు, నా సేవకుడైన యోబు, నా సేవకుడైన. ఆయన కూడా అంటాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తరువాత నేను సువర్ణం వల్లే కనబడతాను, సువర్ణం వల్లే కనబడుదును అంటాడు. నేను నడుచు మార్గంలో ఆయనకు తెలియను, ఆయనకు తెలియకుండా నేను నడవడంలే. అది నాకై నేను నడవడంలే, నా ఇష్ట ప్రకారంగా నేను నడవడంలే. చాలామంది ఏం చేస్తారు, వారి ఇష్ట ప్రకారంగా నడుస్తూ ఉంటారు. ఎటు తోస్తే గాలి ఎటు వీస్తే అట్లా అన్నట్లుగా ఈ ఆలోచన వస్తే ఆలోచన ప్రకారంగా నడుస్తూ ఉంటారు. అది దైవికమైనటువంటి ప్రేరేపణ కాదు. దైవికమైన ప్రేరేపణ అనేది దేవుని చిత్త ప్రకారముగా ఉన్నప్పుడు అది దేవుని మార్గాల్లోనే నడిచేవారుగా ఉంటారు. పౌలు ఇక్కడ యోబు అంటాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయనకు తెలియకుండా నేను నడుచుటలేదు. తర్వాత నా పాదములు ఆయన అడుగుజాడలను విడువక నడిచినవి అంటాడు. నా పాదములు ఎట్లా నడిచాయి? విడువక నడిచినాయి. నా పాదములు విడువక నడిచినాయి. ఎప్పుడు నేను నిర్లక్ష్యం చేయలే. అనారోగ్యంగా ఉంటే మరి నా శరీరాన్ని దాచుకోలే, నేను నిర్లక్ష్యంగా ఉండలే, నేను దేవుని ఎన్నడూ విడిచిపెట్టలే. అది నేను దేవుని ఎన్నడూ విడిచిపెట్టకుండా నా పాదాలు విడవకుండా ఆయనను వెంబడించినవి. నేను ఒక దినాన ఏమవుతాను? సువర్ణం వల్లే అవుతాను, బంగారులాగా చేయబడతాను. అది బంగారులాగా నేను చేయబడతాను. ఇంకా అంటాడు 12వ వచనంలో, ఆయన పెదవుల ఆజ్ఞ నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని అంటాడు. ఆయన పెదవుల ఆజ్ఞ నేను విడిచి తిరగలేదు, ఆయన ఏం మాట చెప్తే ఆ మాట వింటూ వచ్చాను. అది విశ్వాస యొక్క లక్షణం. దేవుని యందు భయభక్తులు గల వారి యొక్క లక్షణం ఏమిటంటే దేవుడు చెప్పిన మాటను త్రోసివేయకూడదు, ఆయన ఆజ్ఞను పాటించాల. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే, నా సొంత అభిప్రాయం ఉంటాయి. ఆయన సెలవిస్తే సొంత అభిప్రాయం పక్కన పెట్టి ఆయన ఆజ్ఞను నేను పాటిస్తూ వచ్చాను. అంటే సంపూర్ణంగా నేను ప్రభువుకు లోబడుతూ వచ్చాను. ప్రభువుకు లోబడి నేనేం చేశాను? ఆయన అడుగుజాడలలో నేను నడుస్తూ వచ్చాను. ఆయన అడుగుజాడల్లో నేను
నడుస్తూ వచ్చారు. ఎంతో మంచి సాక్ష్యం. యోబు జీవితం చూస్తే తర్వాత యోబు ఎంత ఉన్నతమైన స్థానంలోనికి వచ్చాడు. పరిశోధించబడిన తర్వాత ఆయన సువర్ణమలే అయిపోయాడు, బంగారులాగా ప్రకాశించాడు. తాను ఏదైతే పోగొట్టుకున్నాడో అవన్నీ కూడా రెండంతలుగా తాను పొందాడు. తన పిల్లలను పొందాడు, తన కలిగిన ఆస్తి అంతా కూడా రెండంతలుగా తాను పొందుతూ వచ్చాడు. అట్లాగే హనోకు జీవితం కూడా, హనోకు కూడా దేవునితో నడిచాడు. నోవహు కూడా దేవునితో నడిచాడు. హనోకు చూడండి, ఆదికాండం 5వ అధ్యాయం 21 నుండి. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కన్న తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచు హనోకు మెతూషెలను కన్న తర్వాత ఏ వయసులో కన్నాడు ఆయన? 65 ఏండ్లు. 65 ఏండ్లు తాను బ్రతికి 65 ఏండ్ల వయసులో మెతూషెలను కన్నాడు. మెతూషెలను కలిగి 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అంటాడు. అంటే మొత్తం 365 సంవత్సరాలు ఆయన ఆయుష్. అయితే 65 సంవత్సరాలే తన సొంతంగా నడిచాడు. మిగతా 300 సంవత్సరాలు తను కుటుంబ జీవితం జీవిస్తూ వచ్చాడు. కుటుంబ జీవితం జీవిస్తున్నాడు, అట్లాగే దేవునితో నడుస్తున్నాడు. ఎలా నడిచాడు అనేది ఇక్కడ మనకు పూర్తిగా తెలియచేయబడం లేదు. కానీ దేవునితో నడిచినవాడు, అది దేవునితో నడిచాడు. ఎలా నడిచాడు? ఒక స్నేహితునిగా నడుస్తూ వచ్చారు. 300 సంవత్సరాలు దేవునితో కూడా నడుస్తూ వచ్చాడు. ఎట్లా నడిచాడు? దేవునికి ఇష్టుడై నడిచాడు. అది దేవునికి ప్రియమైన వాడుగా జీవిస్తొచ్చాడు. ప్రియమైన వాడుగా ఒకరితో స్నేహం చేయాలంటే లోకములో మనం చూస్తూ ఉంటాం. కొన్ని నెలలు స్నేహం చేస్తే, పోనీ ఒక నెల స్నేహం చేశామనుకోండి, 2వ నెలలో ఏదో ఒక ఏమొస్తుంది? కొట్లాట వస్తుంది, మనస్పర్ధలు వస్తాయి. 2 మనసులు కలవవు. ఎంత సన్నిహితంగా ఉన్నా కూడా ఏదో ఒక పొరపాటు అనేది వస్తుంది. మూతులు మారిపోతాయి. కొంతకాలము బాగున్నారా అంటాం, అన్నీ చేస్తాం, యోగక్షేమాలు తెలుసుకుంటాం, చేస్తాం. ఏదైనా కొంచెం వచ్చిన వెంటనే స్నేహం అనేది మారుతుంది, శత్రుత్వం వస్తుంది. చాలామందిలో మనం చూస్తుంటాం. అయితే ఇక్కడ దేవునితో 300 సంవత్సరాలు ఆయన మనస్సు ఎరిగి, అది ఆయనకు వ్యతిరేకముగా కాక, దేవునికి వ్యతిరేకముగా కాక, దేవుని మనస్సు ఎరిగి 300 సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చాడు. చివరకు ఆయన నడుస్తూ ఉంటే, హనోకు నాతో కూడా వచ్చేయి అన్నాడు. చూడండి, అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు లేకుండా నేను ఉండలేను, నీతో మాట్లాడకుండా నేను ఉండలేను. అంటే ఆయన యొక్క ఆయుష్ అయిపోయింది అనుకోవచ్చు. హనోకు యొక్క ఆయుష్ అయిపోయినట్లుగా ఉండవచ్చు.
అయిపోయింది కనుక ఆయన శరీరాన్ని మరి భూమికి అప్పగించకుండా నీతో స్నేహము ఇట్లాగే కొనసాగాల. చూడండి, నీతో స్నేహము ఇలాగే కొనసాగాల అని ఏం చేశాడు? నాతో కూడా వచ్చేయి అన్నాడు. మరి అట్లాగా శరీరముతో దేవునితో ఉండడానికి కొనిపోయబడిన వాడు హనోకు. ఇంకొకరు ఎవరు? ఏలియా కూడా ఏం చేశాడు? శరీరముతో కొనుపోబడ్డాడు. అంటే వారు దేవునికి ప్రీతికరంగా జీవిస్తూ వచ్చారు. ప్రీతికరంగా జీవిస్తూ వచ్చారు కనుకనే వారు ఆ విధముగా అట్లాగే వెళ్ళారు. చనిపోయి వాక్యమే సెలవిస్తుంది, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నావు. అట్లా ఉంది, ఆజ్ఞ ఆ విధంగా ఉంది. అయినప్పటికీ అసాధారణమైనటువంటి కార్యము అట్లాగే వెళ్ళిపోవడం. మరి దేవుడు ఆ దేహాన్ని మార్చి ఉండవచ్చు. ఏలియా దేహాన్ని మార్చాడేమో మనకు తెలియదు, అట్లా రాయబడలేదు. అయితే దేవునితో కొనిపోబడ్డాడంటే, దేవునితో ఆ లోకంలో ఉండాలంటే ఈ శరీరము కొన్నిలో మార్పుతో మరి దేవునితో కూడా ఉండడానికి కొనిపోబడ్డాడు. కనుక మన జీవితంలో కూడా మనం కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఈ పాదాలు దేనికి ఉపయోగిస్తున్నాము? ఒకవేళ పాదము నీకు అభ్యంతరం చెప్తే ఏమని వాక్యం సెలవిస్తుందంటే, దాన్ని నరికివేయి అని సెలవిస్తుంది. 2 పాదాలు కలిగి నరకంలో పడట కంటే 1 పాదము కలిగి నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించుట నీకు క్షేమము అంటాడు. 2 కాళ్ళు కలిగి నరకంలో పడట కంటే 1 కాలైనా ఏది నేను అభ్యంతరపరుస్తూ ఉందో, ఏ కాలు నేను అభ్యంతరపరుస్తుందో ఆ కాలు అభ్యంతరపరుస్తూ ఉంటే దాన్ని నరికివేయి. అది కనుక మన జీవితంలో కూడా ఎక్కడ మనం దేవునికి విరోధముగా నడుస్తున్నాం, దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నామో అది మనం ఎరిగి మనం తెలుసుకొని, ఇది దేవునికి ఇష్టమైంది కాదు, దేవునికి అసహ్యమైంది, కీడు చేయడానికి నా పాదములు త్వరపడి పరిగెత్తకుండా, ప్రభువా మేలు చేయడానికి, నీ పని చేయడానికి, నీ స్వార్థ ప్రకటించడానికి, తర్వాత నీ మందిరావరణంలో ప్రవేశించడానికి నా కాళ్ళను సిద్ధపరచు అని మనము ప్రార్థన చేస్తాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. రేపు మనకు ఆగస్టు 15 చైన్ ప్రేయర్ ఉంటుంది. ఉదయకాలము 6 గంటల నుండి, నేను ఆదివారం ప్రకటించాము ఎవరెవరు ఏ గంటల్లో వచ్చి చేయాలనేది. కనుక మీకు చెప్పబడినట్లుగా ఆ గంటల్లో వచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ఇక్కడే ఉండి మీ ఆ గంట అయిపోతేనే వెళ్ళిపోవచ్చు. మీరు చేసి ఆ గంట అయితే ముందుగా రావాలా, ఆలస్యంగా రాకూడదు. చైన్ ప్రేయర్ అంటే, గొలుసు ప్రార్థన అంటే తెగిపోకూడదు, అది కంటిన్యూగా జరుగుతూ ఉండాలి. ఉదయం నుండి సాయంకాలం 6 గంటల వరకు జరుగుతూ ఉండాలి. అందరికీ ఫోన్ చేసి చెప్పాము. కొంతమంది నేను ఆదివారం రాని వారికి, ఆదివారం వచ్చిన వారు మీకు ఇవ్వబడినటువంటి సమయంలో వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి. ప్రార్థన చేస్తాం, వినోద్ ప్రార్థన చేస్తారు.
ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, అనేక ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం చేరిన మనందరికీ, ప్రతి కుటుంబానికి, వచ్చిన వారందరికీ, ఈ శబ్ద యంత్రం ద్వారా విన్నవారికి, ఆన్లైన్లో వింటున్న వారికి అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండు గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.